హల్లెలూయా. సుపరిచితులు దైవజనులు రాజ్ కుమార్ గారు ప్రభు నామమును బట్టి ఎంతగానో మరి పరిచర్యకు సహకరిస్తున్నటువంటి దైవజనులు రాజ్ కుమార్ గారికి వందనాలు చెల్లిస్తూ వారిని బట్టి కూడా చప్పట్లు కొట్టి దేవునామాన్ని మహిమపడదాం. సమయము వ్యర్థపరచకుండా సమయాన్ని దైవజనులు ఓబద్య గారికి అప్పగించుకుందాం. కొద్ది నిమిషాలు మనం వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అందరూ కూడా చప్పట్లు కొడుతూ వారిని వేడుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకసారి రెండు చేతులు పైకెత్తి ఓపిక ఉన్నంత వరకు ఒకసారి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకొంచెం హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రాలు. మంచిది. ఉపవాస కూడికల్లో ఇట్టి విధంగా అనుకోని రీతిలో దైవజనులు జయరాజ్ గారిని దేవుడు ప్రేమించి ఇచ్చిన ఈ పరిచర్యలో కొన్ని మాటలు పంచుకోవటానికి నన్ను నడిపిస్తూ బలపరుస్తూ తన సాధనంగా వాడుకుంటున్న నా దేవునికి సమస్త మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మంచిది ప్రియులారా, నాకు ఇవ్వబడిన సమయంలో దేవుని మాటల ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథం 10వ అధ్యాయంలో నుండి ఒక మాటని చదువుదాం. యెషయా గ్రంథము 10వ అధ్యాయం నుండి 24వ వచనం. ప్రభువును సైన్యములకు అధిపతిగా యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, సియోనులో నివసించుచున్న జనులారా, ఐగుప్తీయులు చేసినట్లు అష్షూరు కర్రతో నిన్ను కొట్టి నీ మీద తన దండము ఎత్తినను వానికి భయపడుకుము. ఇకను కొద్ది కాలమైన తరువాత నా కోపము చల్లారును, వారిని నాశనము చేయుటకు నా ఉగ్రత తిరుగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మంచిది ప్రియులారా, జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. ఇక్కడ రాయబడిన వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు దేవుని వాక్యంలో ఏముంటుందంటే, సియోనులో నివసించుచున్న నా జనులారా, ఏమంటున్నారు? సియోనులో నివసించుచున్న నా జనులారా. ఈ సందర్భాన్ని ఆలోచన చేస్తే సియోనులో ఉన్న ఆయన జనులు ఐగుప్తు చేత ఏలుబడిలో ఉన్నారు. ఏ ఏలుబడిలో ఉన్నారు? ఐగుప్తి ఏలుబడిలో ఉన్నారు. అష్షూరు ఏలుబడిలో ఉన్నారు. ఒక మాట మనం ఆలోచన చేద్దాం. దేవుని సన్నిధిలో ఉన్నవారు దేవుని చేతిలో ఉంటారా, అపవాది చేతిలో ఉంటారా? చెప్పాలి, అందరు చెప్పాలి. ఎవరి చేతిలో ఉంటారు? కాదు కాదు, సియోను అనగా దేవుడు నివసించే స్థలం. ఈ సియోనులో ఉన్న జనులు ఐగుప్తీయుల చేత ఏలుబడి చేయబడుతున్నారు, అష్షూరు చేత ఏలుబడి చేయబడుతున్నారు. అయితే ఈ సందర్భాన్ని దేవుడు చూసి సియోనులైన ప్రజలు అపవాది చేత బాధించబడుతున్న ఆ పరిస్థితులను చూసి దేవుడైన యెహోవా ఏమంటున్నాడంటే, ఇక కొద్ది కాలమైన తరువాత నా కోపము చల్లారును. ఆమేన్ చెప్పండి గట్టిగా, రెండు చేతులు పైకెత్తి. హల్లెలూయా. హల్లెలూయా. సియోనులో ఉన్న ఆయన ప్రజలు ఐగుప్తు చేత ఎందుకు ఏలుబడి చేయబడతారు? సియోనులో ఉన్న ప్రజలు అష్షూరు చేత ఎందుకు ఏలుబడి చేయబడతారు అనే దానికి ఒక చిన్న వివరణ నేను మీకు ఇవ్వాలని ఇష్టపడుతున్నాను. సియోనులో అయిన ప్రజలు, ఐగుప్తి అనగా లోకము పాపము. ఏంటిదట? లోకము పాపము. ఈ లోకము పాపము సియోనులో ఉన్న ప్రజలు
వారు హృదయాలు జరిగిస్తున్న ఆ కార్యాలు. ఈరోజున చాలామంది మేము దేవుణ్ణి నమ్ముకున్నామండి, మందిరానికి వస్తున్నామండి, మా పరిస్థితులు ఏమీ బాగోట్లేదండి, మా అవసరాలు తీరట్లేదండి, మా అక్కర్లు తీరట్లేదండి, మా కుటుంబంలో సమాధానం లేదండి, మా కుటుంబంలో ఆరోగ్యం లేదండి, మా కుటుంబంలో క్షేమము లేదండి, మా పిల్లలు మా మాట వినట్లేదండి, మా పిల్లలు మమ్మల్ని పట్టించుకోవట్లేదండి, మా కుటుంబంలో ఎప్పుడు చూసినా కన్నీరే, ఎప్పుడు చూసినా అప్పులే, ఎప్పుడు చూసినా అవమానాలే. ఎంత కష్టపడి ఒక మెట్టు పైకి ఎక్కాలనుకున్నా ఎక్కలేని పరిస్థితుల మధ్యలో ఆగిపోతున్నాం. దేవుడు మాకు సహాయం చేస్తున్నాడా అనే ఆలోచనలు చాలామందికి వస్తూ ఉంటాయి. ఇక్కడ దేవుని వాక్యం ఉంటుందంటే, సియోనులో ఉన్న నా జనులారా, ఏమంటున్నాడు? సియోనులో ఉన్న నా జనులారా అంటే ప్రతి ఒక్కరిని దేవుడు ఆయన ప్రజలుగా చూస్తున్నాడు, కానీ వాళ్ళ హృదయాలు దేవునికి దూరంగా ఉన్నాయి. ఏం దూరంగా ఉన్నాయి? ఏం దూరంగా ఉన్నాయి? హృదయాలు. పైకి నోటితో ప్రభువాని పలుకుతున్నాము, కానీ హృదయంతో ఎప్పుడైనా దేవుని మనం స్తుతించామా? హృదయంతో ఎప్పుడైనా దేవుణ్ణి మనం గణపరిచామా? హృదయంతో ఎప్పుడైనా దేవుణ్ణి మనం మహిమపరచగలిగి ఎప్పుడైనా నీ మనస్ఫూర్తిగా ప్రభుకి ఇష్టమైన ఆ స్తోత్రార్పణ చేయగలిగావా? పైకి విశ్వాసులంగా ఉంటాం, పైకి భక్తిపరులంగా ఉంటాం, పైకి మనం ఎంత భక్తులుగా ఉంటామంటే దేవుని వాక్యం ఏమంటుందంటే, నా ప్రజలారా ఆయన పిలుస్తున్నా కానీ ఆయన ప్రేమని పొందుకోలేనంత దౌర్భాగ్యపు స్థితిలోనికి దిగజారిపోయాం. ఆయన ఏమంటున్నాడు? నా ప్రజలారా. ఏమంటున్నాడు? నా ప్రజలారా. మీరు ఇప్పుడున్న పరిస్థితులు నాకు తెలుసు, మీరు ఇప్పుడున్న మీరు బంధించబడిన బంధకాలు ఏంటో నాకు తెలుసు, మీరు కట్టబడిన కట్లు నాకు తెలుసు, మీరు నిందించబడుతున్నారా, అవమానించబడుతున్నారా, అవన్నీ నాకు తెలుసు. ఇక కొద్ది కాలమైన తరువాత, ఏ కాలం? ఇక కొద్ది కాలం. నీ జీవితంలో ఎప్పటి వరకు నువ్వు ఎంతో ప్రార్థన చేస్తున్నావు, నీ ప్రార్థనకి జవాబు రాట్లా. నువ్వు ఎంతో దేవుణ్ణి వేడుకుంటున్నావు, ప్రభా నా జీవితంలో ఈ కార్యము జరగాలని కొన్ని సంవత్సరాలుగా నువ్వు అడుగుతున్నావు, కానీ ఆ కార్యం నీ జీవితంలో జరగట్లే. ఆ సందర్భం నీకు ఎదురవ్వట్లేదు. నువ్వు అనుకుంటా ఉన్నావు నా ప్రార్థనలో లోపం అనుకుంటున్నావు. ప్రార్థనలో లోపం కాదు, దేవుణ్ణి అర్థం చేసుకునే విధానంలో లోపం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేతులెత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుణ్ణి అర్థం చేసుకునే విధానంలో లోపం. రోజున చాలామంది దేవుని ప్రజలుగానే ఉన్నారు, కానీ నిజంగా ఆయనని ప్రేమించే వారిగా లేరండి. సంఘం అంటే ఏంటి? సంఘం అంటే ఏంటి? దేవుని ప్రజలు ఒక దగ్గర కూడుకోవటమే సంఘం. ఆ సంఘానికి ఆయన ఇచ్చిన బిరుదు ఏంటంటే, ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఈ స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఈ సంఘాన్ని ఆయన ఎంతో ఇష్టముగా ఆయన ప్రాణం పెట్టి మనలందరినీ సమకూర్చుకొని అపవాది చేత బాధల చేత, నష్టాల చేత, అవమానాల చేత, పాపములో శాపములో కొట్టిమిట్టులాడుతున్న మనలందరినీ ఆయన తన స్వరక్తము చేత కడిగి ఆయన ప్రజలుగా మనల్ని సియోనులో సమకూర్చాడు. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎక్కడ సమకూర్చాడు? సియోను, దేవుని మందిరంలో సమకూర్చాడు. కానీ దేవుని మందిరంలో ఉన్న నీవు ఆయనని ప్రేమించగలుగుతున్నావా? అందుకే నీ జీవితంలో ఈ పరిస్థితులు. చాలామంది మేము ఎంత బాగా భక్తి చేస్తున్నా కానీ మా జీవితంలో కార్యాలు జరగట్లేదు, మా జీవితంలో అడుగులు ముందుకు వెళ్ళట్లేదు, మా పరిస్థితులు ఏమాత్రం మారిపోవట్లేదని అనేక మంది కలవరపడుతుంటారు. కానీ నిజంగా దేవుని సన్నిధిలో ఎవరైతే నిండు మనసుతో ఆయన ఆరాధిస్తారో, ఎవరైతే హృదయపూర్వకముగా దేవుణ్ణి మహిమపరుస్తారో, ఎవరైతే దేవుణ్ణి ప్రేమించే విషయంలో ఎవరైతే ఒక ఉన్నతమైన ఔన్నత్యాన్ని కలిగి ఉంటారో వారిని దేవుడు నిత్యముగా విడుదల చేస్తాడు. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈరోజు నువ్వు అనుకుంటున్న సమస్యలు ఇక కొద్ది కాలమే. ఎప్పుడంటే నీ మనసు మారే వరకు. ఎప్పటి వరకు? మనసు మారే వరకు. చెప్పండి, నా మనసు మారే వరకు. నా మనసు మారే వరకు నా జీవితంలో కార్యాలు జరగవు. భయం వేస్తుందా? నా మనసు మారే వరకు నా జీవితంలో
కార్యాలు జరగవు. ఏం మారాలి? మొదట ఏం మారాలి? వస్త్రం మారాలా? ఏం మారాలి? ఆచారాలు మారాలా? ఏం మారాలి? మనస్సు మారాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని అపోస్తల కార్యాలలో ఏమంటే పేతురు గారు ప్రసంగం చేస్తూ మొట్టమొదటిగా ఏమంటే ప్రజలందరికీ చెప్పిన మాట ఏంటంటే, మీరు మీ పాపముల నుండి, మీరు మీ శాపం నుండి, మీరు అనుభవిస్తున్న ఈ దరిద్రపు బానిసత్వం నుండి మీరు విడుదల పొందాలంటే మొదట మారు మనసు పొందాలి. ఏ మనసు పొందాలి? ఏ మనసు పొందాలి? దేవుని కోపము, దేవుని ఉగ్రత నీ మీద నుండి తొలగిపోవాలంటే నీవు ఏమంటే ఎన్ని రకాలుగా తిప్పలబడినా నీ జీవితంలో దాన్ని నువ్వు ఏమంటే దూరం చేసుకోలేవు. కానీ నువ్వు మారు మనసు పొంది దేవుని సన్నిధిలో నీ పాపాలని ఆయన సన్నిధిలో ఒప్పుకుంటే నీవు కనికరించబడతావు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నీవు కనికరించబడాలి అంటే మొదట నీకేం రావాలి? మార్పు రావాలి. అప్పటి వరకు నువ్వు ఎన్ని విధాలుగా దేవుడిని సన్నిధికి వచ్చినా, నువ్వు ఎన్ని విధాలుగా ప్రయాసపడినా, ఎన్ని విధాలుగా నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలన్నీ నీ జీవితంలో ప్రయత్నాలుగానే ఉంటాయి కానీ సక్సెస్గా ఉండవు. అందుకనే ఇక్కడ సియోనులో ఉన్న ఆయన ప్రజలంట ఐగుప్తీల చేత బాధపడుతున్నారట, అష్షూరు చేత కొట్టబడుతున్నారంట. ఈ ఐగుప్తు, అష్షూరు అనగా ఐగుప్తు దేనికి సూచనగా ఉందంటే బానిసత్వానికి సూచనగా ఉంది. దేనికి సూచనగా ఉంది? చెప్పాలి. దేనికి సూచన? బానిసత్వానికి సూచన. ఏ బానిసత్వం? ఈరోజున చాలామంది కొన్నిటికి బానిసలు అయిపోయి ఉన్నారు. ఎవరంటే కేవలం దేవుని నమ్మిన బిడ్డలే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేనికి బానిసలుగా ఉన్నారంటే కొంతమంది సీరియల్కి బానిసలుగా ఉన్నారు, కొంతమంది వడ్డీ వ్యాపారాలు చేసేదానికి బానిసలుగా ఉన్నారు, కొంతమంది ఇంకా లోకంలో ఏవైతే ఉన్నాయో వాటిని సమకూర్చుకునే విషయాల్లో బానిసలైపోయారట. ఆలోచన చేస్తున్నారా? నువ్వు ఏ బానిసవో నీకు తెలియాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఏ బానిసగా ఉన్నావు? విశ్వాసమైన నీవు సినిమాకి బానిసగా ఉన్నావా? సీరియల్కి బానిసగా ఉన్నావా? లేకపోతే నువ్వు దేనికి బానిసగా ఉన్నావు? దేవుణ్ణి నమ్మిన బిడ్డగా దేవుని ఆవరణంలో నడిపించబడుతున్న నీవు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ముంచట బాప్తిస్మపు అనుభవంలోని ఉన్న నీవు దేనికి బానిసగా ఉన్నావు? దేనికి బానిసగా ఉన్నావు నీకే తెలియాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలామంది బానిసత్వం. దేవుడు మనల్ని స్వతంత్రులుగా ఉండటానికి పిలిచాడంట. దేనికి పిలిచాడు? దేనిగా ఉండటానికి పిలిచాడు? స్వతంత్రులుగా ఉండటానికి పిలిచాడు. మరి నువ్వు ఈరోజు నా స్వాతంత్రత నీకుందా? మన ఆగస్టు 15కి మనకి స్వాతంత్ర దినోత్సవాన్ని అందరం కూడా స్వాతంత్ర దినోత్సవం చేశాం కదా. నిజంగా ఒక వ్యక్తికి ఎప్పుడు స్వాతంత్రం వచ్చిందంటే ఎవరి మీద ఆధారపడకుండా బ్రతికినప్పుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున నువ్వు నీ శరీర సంబంధమైన ఈ విషయాలలో దేనికి బానిసగా ఉన్నావో అది నీకు తెలుసు. మొన్న మధ్య నేను మా దగ్గర ఉన్న యవనస్తుని అడిగాను, ఎరా జాబ్కి వెళ్తున్నావు కదా ఎలా ఉందంటే, అన్న సాటిస్ఫాక్షన్ లేదు. ఒక సహోదరుని అడిగాను, అమ్మా నువ్వు టీచర్గా జాబ్ చేస్తున్నావు కదా ఎలా ఉందంటే సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకనంటే వాళ్ళు కొన్నిటికి బానిసలుగా ఉంచబడ్డారట. బానిసలుగా ఉంచబడ్డారు. ఈ రోజున నీ బానిసత్వపు కాడి విరగొట్టబడును గాక. చెప్పు గట్టిగా 2 చేతులు పైకెత్తి హల్లెలూయా. ఈ ఉపవాస కూడికల్లో నువ్వు దేనికి బానిసగా చేయబడ్డావో ఆ బానిసత్వ సంఖ్యలు యేసు నామములో తెగిపోవును గాక. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఏ బానిసమైనా సరే నీ బానిసత్వాన్ని తొలగించుట కొరకు నా యేసయ్య నీ కొరకు కల్వారి రక్తాన్ని కార్చాడు. హల్లెలూయా. ఏం కార్చాడు? కల్వారి రక్తం. ఆ రక్తము స్వార్థము లేని రక్తము, ఆ రక్తము పాపము లేని రక్తము, ఆ రక్తము నిర్దోషత్వమైన రక్తం, పాపము చేయక ప్రత్యేకంగా ఉన్న రక్తము, సజీవమైన రక్తం, యేసయ్య రక్తం. ఆ రక్తం నీ లోపాన్ని చూడదు, నీ లోపాన్ని కడగటానికి ప్రవహిస్తుంది. హల్లెలూయా. ఆ రక్తానికి నీ లోపం కనపడదు. నీలో లోపం ఉంటే ఆ లోపాన్ని నువ్వు ఒప్పుకుంటే నిన్ను కడిగి పరిశుద్ధపరుస్తుంది యేసయ్య రక్తం. ఈరోజున
నీ జీవితంలో నువ్వు అనుకుంటున్నావు, ఎందుకు నా ప్రార్థనలకి జవాబు రావట్లేదు, ఎందుకు నేను దేవుని సన్నిధిలో ఉంటున్నా ఆశీర్వాదకరంగా ఉండట్లేదు, ఎందుకు నేను దేవుని సన్నిధిలో ఉన్న దీవెనకరంగా ఉండట్లేదు, ఎందుకు నేను దేవుని నమ్ముకున్న నా యొక్క సాక్ష్యం మారట్లేదు, ఎందుకు దేవుని నమ్ముకున్న నా భర్త మారట్లేదు, నా పిల్లలు నా మాట వినట్లేదు, నా కుటుంబంలో నేను అనుకున్న కార్యాలన్నీ కూడా ఏమీ జరగకుండా ఎడారి జీవితం నా జీవితంలో ఎందుకు ఉంటుందని నీవు ఆలోచన చేస్తున్నావు. అయితే ఈ రోజున నీ మీద ఒక బానిసత్వం మోపబడింది. ఒక శిష్యుడు ఇద్దరికి జీతగాడు కాడు. అవుతాడండి? ఒకడిద్దరికి జీతగాడు కాడు. ఒక జీతగాడు ఒక వ్యక్తికే జీతగాడు అవుతాడు. ఈ రోజున నువ్వు దేవుణ్ణి నమ్మావు, కానీ అపవాది కింద ఉన్నావు. దేని కింద ఉన్నావు చెప్పాలి? దేని కింద ఉన్నావు? అపవాది కింద ఉన్నావు. దేవుణ్ణి నమ్మానా నువ్వు అనుకుంటున్నావు, కానీ నీ హృదయంలో దేవుడు లేడు, నీ మనస్సులో దేవుని వాక్యం లేదు. దేవుడు అంటే ఎవరు అనుకుంటున్నారు? ఒక ఎగ్జాంపుల్ నేను అడుగుతున్నా, దేవుడు అంటే ఏంటి? దేవుడు అంటే ఏంటి చెప్పాలి? దేవుడు అంటే ఏంటి చెప్పాలండి? దేవుడు అంటే ఏంటి? వాక్యమే. ఆ వాక్యం నీ హృదయంలో ఉందా? ఆ వాక్యానుసారంగా నువ్వు నడవగలుగుతున్నావా? వాక్యానుసారంగా నీ ఆలోచన ఉంటుందా? వాక్యానుసారంగా నీ నడక ఉంటుందా? వాక్యానుసారంగా నీవు ప్రతిబింబించగలుగుతున్నావా? వాక్యమై ఉన్న దేవుడు నీలో ఉంటే దేనికి నువ్వు బానిసవు కాలేవు. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజుల్లో చాలామంది ఈ బానిసత్వం చేపట్టి దేవుని ఆశీర్వాదాలను కోల్పోతున్నారు, దేవుని దీవెనల్ని కోల్పోతున్నారు, దేవుని యొక్క మహిమను చూడలేకపోతున్నారు. ఒక మాట ఉంటుంది యెషయా గ్రంథంలోనే, విననేరకుండానట్లు నా చెవులు ఏం కాలేదు, మందం కాలేదు, రక్షించనేరకుండానట్లు నా చేతులు కేవలం ఏంటిది? ఆ బానిసత్వమే, కేవలం ఆ బానిసత్వమే నీ మీదకి దేవుని దయ రాకుండా ఆపింది. ఆ బానిసత్వం నుండి బయటికి రావాలంటే ఎవడో వచ్చి నిన్ను తీడు, నీ అంతటా నువ్వు నిలబడాలి. దానికి కావాల్సింది మారు మనసు. ఏం కావాలి? ఏం కావాలట? ఏం కావాలి? ఏ మనసు కావాలి చెప్పాలి? ఏ మనసు కావాలి? మారు మనసు. ఈ మారు మనసు లేకుండా నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నా అది నీకు ఎన్నటికి ఉపయోగకరం కాదు. దేవుని దయ నీ మీదకి తీసుకొని వచ్చేది మారు మనసు. నీ జీవితంలో నిన్ను ఆశీర్వాదకరంగా నిలబెట్టేది మారు మనసు. ఈ మారు మనసు అనేది నువ్వు కలిగి ఉంటే నిశ్చయముగా ఏమండి ఐగుప్తీయులకి చేసినట్లుగా దేవుడు నిన్ను ఎన్నడూ బాధపెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఎవరున్నారంటే సంఘంలో కూడా ఐగుప్తు చేత బాధపడే వాళ్ళు ఉన్నారు. అందుకని ఉపవాస కూడికల్లో పరిశుద్ధాత్ముడు ప్రత్యక్షంగా నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ బానిసగా ఉన్నావో ఆ బానిసత్వం నుండి బయటికి రావాలి. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఏ బానిస? ఒకసారి నిన్ను నువ్వు ప్రశ్న వేసుకో. ఒకసారి నీ గురించి నువ్వు ఆలోచన చేయి. నువ్వు దేనికి బానిసగా ఉన్నావు? నేను ఒక్క ఆయనకి బానిసని, ఆ యేసయ్యకి మాత్రమే బానిసని, ఎవడికి బానిసని కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి ఆయన కుమారుడిగా నేను ఆయన యొక్క నడిపింపులో నడిపించబడుతున్నాను. కాబట్టి ఈరోజు నా దైవజనులు జయరాజయ్య గారు 20 సంవత్సరాల పరిచర్య ప్రతిఫలం మీరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ ప్రతిఫలం ఈ దేవుని సన్నిధిలో ఎలా ఉండాలంటే మహిమ కలిగిన పాత్రగా ఉండాలి. హల్లెలూయా. వధువు సంఘముగా ఏమంటే ఇక్కడ ఎంతమంది అయితే ఈ పరిచయం ద్వారా రక్షించబడ్డారో మీరందరూ కూడా దేవుని సముఖానికి వెళ్తున్నప్పుడు ఏమండి వధువు సంఘముగా ఆయనకి కనపడాలట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి నువ్వు వధువు సంఘముగా దేవుని ఎదుట ప్రత్యక్షపరచబడాలి అంటే ఏం ఉండాలంటే బానిసగా ఉండకూడదు. ఏ బానిస? ఈరోజు నీకు అనిపిస్తుంది కదా, నువ్వు ఏ విషయంలో దేవునికి దూరం అయిపోతున్నావు అది నీకు తెలుస్తుంది కదా. ఏ విషయంలో నువ్వు దేవునికి మహిమ చెల్లించలేకపోతున్నావు నీకు తెలుస్తుంది కదా. ఏ విషయంలో నువ్వు దేవునికి దూరస్తుగా ఉంటున్నావో, ఏ విషయాన్ని బట్టి నువ్వు దేవుణ్ణి మార్గంలో వాక్యానుసారంగా జీవించలేకపోతున్నావో అది నీకు వ్యక్తపరచబడుతున్నప్పుడు దానిని ఒప్పుకొని విడిచిపెట్టడమే మారు మనసు. స్తోత్రం చెప్పు గట్టిగా.
హల్లెలూయా. మారు మనసు. ఈ రోజున ఏ విషయాలు, చాలామంది యవనస్తులు కూడా ఉన్నారు, మీరు దేనికి బానిసలై ఉన్నారు? సెల్ ఫోన్కి బానిస అయిపోయారా? సెల్ ఫోన్లకు బానిస అయ్యారా? యేసు నామములో ఆ బానిసత్వం నుండి బయటకు వచ్చుదురు గాక. చెప్పండి గట్టిగా, 2 చేతులు పైకెత్తి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏ బానిసగా ఉన్నావో ఆ బానిసత్వం నుండి బయటికి వస్తే నీ చరిత్ర మార్చబడిద్ది. హల్లెలూయా. ఈరోజు మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నా యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు ఎలా ఉన్నా, నువ్వు ఎంత ఘోర పాపిగా ఉన్నా, ఒకవేళ దేవుని సన్నిధికి వచ్చి చేయరాని కార్యాలు నువ్వు చేస్తున్నా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈరోజు నీ మనసు మార్చుకుంటే నిశ్చయముగా నీ తలరాతను మారుస్తాడు, నీ చరిత్రను మారుస్తాడు. నువ్వు అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే అద్భుతమైన ఆశీర్వాదం నీ జీవితంలో ఆయన కుమ్మరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజే అవకాశం, రేపు మన దినం కాదు. నువ్వు దేనికి బానిసకున్నావో ఆ బానిసత్వాన్ని వదిలిపెట్టడానికి దేవుడు నీకు సహాయం చేయనుగాక. 2 చేతులు పైకి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నా యవనస్తులుగా యవనస్తులైనా, పురుషులైనా, స్త్రీలైనా, ఎవరైతే ఉన్నారో యవనస్తులుగా, మీ జీవితాల్లో మీరు అనుకున్నట్లుగా సాటిస్ఫాక్షన్ లేకపోవడానికి గల కారణాలు ఏంటంటే కొన్ని బానిస జీవితాలు. మీరు అనుకున్నట్లుగా మీ జీవితాలు ఉండట్లేదు, మీరు కోరుకున్నట్లుగా మీ భవిష్యత్తు ఉండట్లేదు. అనుకున్నది ఒకటి, జరిగేది ఇంకొకటి. ఏదో చేయాలనుకుంటున్నావు కానీ ఏమీ చేయలేని పరిస్థితుల మధ్యలో నువ్వు ఆగిపోయి దేవుడు నాకు సహాయం చేయట్లేదు, ఇక దేవుణ్ణి ఆరాధించడం అనుకుంటున్నావా? అయితే నీ హృదయాన్ని కలవరపడనియొద్దు. నా యేసయ్య ఇక కొద్ది కాలంలో నీ జీవితంలో అద్భుతమైన మార్పులు చేయబోతున్నాడు. హల్లెలూయా. నీ జీవితంలో అద్భుతమైన మార్పులు చేయబోతున్నాడు. ఇక కొద్ది కాలమే. ఈరోజే దేవునికి ఆయాసకరమైన వాటిని వదిలిపెట్టు. ఈరోజే దేవునికి నిన్ను దూరం చేసే వాటిని వదిలిపెట్టు. ఏవైతే నువ్వు ప్రేమిస్తున్నావు, ఏవైతే నీకు ప్రేమ చూపిస్తున్నాయనే ఆ కారణాలు ఉన్నాయో వాటన్నిటికీ మించింది నా యేసయ్య ప్రేమ. యేసయ్య ప్రేమను పొందుకోవటానికి ఈ రోజున నీ హృదయాన్ని ఇవ్వగలిగితే ఆయన నీలో ఉంటాడు. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీలో ఉంటే నువ్వు ఎలా ఉంటావంటే ఆశీర్వాదకరంగా ఉంటావు. ఆమేన్ చెప్పండి గట్టిగా హల్లెలూయా. యోహాను సువార్తలో ఉంటుంది, నా యందు ఎవడు నిలిచి ఉంటాడో వాడు బహుగా ఫలిస్తాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నువ్వు ఫలింపు లేకుండా ఉండటానికి గల కారణం ఎవరి దగ్గర లేవు? ఎక్కడ లేవు? దేవుని దగ్గర లేవు. నువ్వు దేవుని దగ్గర లేవు కాబట్టి ఇంకా ఫలించలేని అనుభవాలు, మోడుబారిన జీవితాలు, ఆశీర్వాదం లేదు, దీవెన లేదు. కాస్తైనా కూడా తమ జీవితాల్లో అభివృద్ధి అనేది కనబడని జీవితాలు. ఒక మాట చెప్తాను, ఒక విశ్వాసి బయట సమాజానికి వెళ్ళి ఒక వ్యక్తికి సువార్త చెప్పాలి. ఒకవేళ నేను చెప్తాను, మీ ప్రాంతంలో ఒక కోటీశ్వరుడికి సువార్త చెప్పే అవకాశం ఎవరికి వచ్చిందంటే మీకు వచ్చింది. ఎవరికి వచ్చింది? ఎవరికి వచ్చింది? మీకు వచ్చింది. ఆ కోటీశ్వరుడి దగ్గరికి వెళ్ళి, బాబు యేసుప్రభుని నమ్ముకోండి అయ్యా, మీ జీవితం బాగుంటుంది, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, మీ కుటుంబాన్ని కడతాడు, మీ వ్యాధులు తొలగిపోతాయి, మీ బాధలు తొలగిపోతాయి, మీ అక్కరలు తొలగిపోతాయి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, పరలోక రాజ్యం మీకు వచ్చిందని నువ్వు చెప్పావు, బాగానే ఉంది. కానీ ఆ ధనవంతుడు నిన్ను ఎలా చూస్తాడంటే నువ్వు అతని స్టేటస్కి సరిపోతున్నావా లేదా అని చూస్తాడు. నువ్వు ఆయన స్టేటస్కి సరిపోతున్నావా లేదా? ఈరోజున సువార్త వేగంగా వ్యాపించవలసింది. ఈరోజున సువార్త మధ్యలో ఆగిపోవటానికి గల కారణం ఏంటంటే ఫలింపు లేని జీవితాలు, ఆశీర్వదించబడని జీవితాలు. దేవుని సన్నిధికి వచ్చినా అదే పేదరికం, దేవుని సన్నిధికి వచ్చినాక అదే దరిద్రం, దేవుని సన్నిధికి వచ్చినా సరే అదే పాత జీవితాలు, అదే మార్పు లేని జీవితం. అందువలనే దేవుని సువార్త అనేక మంది ప్రజలు రక్షించబడలేకపోవడానికి గల కారణం నీవనే విషయం గుర్తుపెట్టుకో. నీవు 1000 మందితో సమానం. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఒక్కడ ఎంతమందితో సమానం? ఎంతమందితో సమానం చెప్పాలి? 2 చేతులు ఎత్తి. ఎవరితో సమానం? లేదు, నా బతుకు నాదే, నా జీవితం నీదే అనుకో మాకు. నిన్ను దేవుడు ఒక్కడిని 1000 మందిగా చూస్తున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. వారిలో ఒంటరైన వాడు ఎంతమంది అట? ఎంతమంది అట? మరి నువ్వు ఒక్కడవే 1000 మందిని జడగొడుతున్నావు. గుర్తుపెట్టుకో, నువ్వు ఒక్కడవే ఎంతమందిని? అయ్య బాబాయ్ అట్ట అంటారు ఏంటంటే పాస్టర్ గారు,
అట్టంటారేంటి? నేను 1000 మందినా? నేను ఏ పాపం చేయలేదండి బాబు అనమాకండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు ఆశీర్వదించబడితే అనేక మందికి ఆశీర్వాదాన్ని నువ్వు పంచుతావు. చెప్పండి గట్టిగా 2 చేతులు పైకెత్తి హల్లెలూయా. నీ ఆశీర్వాదాన్ని ప్రజలు చూడాలి. ఎవరు చూడాలి? దేశం యొక్క ఉన్నత స్థలాల మీదకి నీ ఆశీర్వాదం వినపడాలి. హల్లెలూయా. ఒక సాధారణమైన వ్యక్తి ఒబేదేదెము ఎవరట? సాధారణమైన వ్యక్తి. ఆ సాధారణమైన వ్యక్తి ఆశీర్వాదం రాజు గడప వినపడింది. కోటి చప్పట్లు గట్టిగా హల్లెలూయా. ఒక సాధారణమైన వ్యక్తి ఆశీర్వాదం ఎక్కడికి వినపడింది? రాజు అయిన దావీదుకి వినపడింది. ఎవరికి వినపడింది? ఇటు చూడండి, ఎవరికి వినపడింది? నీ ఆశీర్వాదం నీ పక్కింటోడికి తెలిసిందా? దేవుణ్ణి నమ్మిన తర్వాత నీ ఆశీర్వాదం నీ పక్కింటోడికి తెలిసిందా? పోనీ అరే యేసుప్రభుని నమ్ముకున్నాక వాళ్ళ బ్రతుకులు మారారా, తాగుడు మానేశాడు, బాగానే ఉంది, అమ్మాయి కూడా చక్కగా వాళ్ళ కుటుంబం కట్టబడుతుంది, మరి ఆర్థికంగా వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారా? అదే అప్పులు, అదే పరిస్థితులు, అదే స్థితిగతులు. మార్పు వాడు తాగినా అలానే ఉంది, తాగకపోయినా అలానే ఉంది. ఒక్క రూపాయి నిలబడట్లేదు. ఎందుకు నిలబడట్లేదంటే బానిసత్వం. ఏ సత్వం? బానిసత్వం. ఈరోజున నా ప్రియమైన సహోదరి సహోదరులారా, 2 చేతులు జోడించి మీ అందరికీ చెప్తున్నాను, ఒక దైవజనుడు ప్రయాసకి మీరు అనుకూలంగా సహకారంగా ఉండాలంటే మొదట మీరు దేవునికి ఇష్టలుగా చేయబడాలి. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు మా ఆత్మీయ తండ్రి గారితో పాటు నేను వెళ్ళాను. ఆత్మీయ తండ్రి గారితో పాటు వెళ్తే మా ఆత్మీయ తండ్రి గారు ఒక దయ్యాన్ని వెళ్ళగొడుతున్నాడు. ఆ దయ్యాన్ని వెళ్ళగొడతా ఉన్న సందర్భంలో మాతోటి ఒక బ్రదర్ ఉండేవారు, సత్య గారికి. ఆయన ఆ దురాత్మ వదలగొట్టడానికి అందరూ పాట పాడుతుంటే ఉజ్జీవంగా డ్రమ్ము కొడుతున్నాడు. ఏం కొడుతున్నాడు? డ్రమ్ము వాయిస్తూ ఉన్నాడు. కానీ ఆ దురాత్మకి ఏమాత్రం చలనం రాట్లా. ఆఖరికి పాటలు అయిపోయి ప్రార్థన చేస్తా యేసు రక్తం వేసి ఆ దయ్యాన్ని అడిగింది, నువ్వు ఎందుకు చలనం లేకుండా ఉన్నావంటే, ఈ వ్యక్తి డ్రమ్ము కొట్టడం ఆపేస్తే నేను పోతానంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు కొట్టడం ఆపేస్తే? చాలామంది ఇలా యాక్టింగ్ చేస్తూ ఉంటారు దేవుని దగ్గర. దయ్యాలకు తెలుసు మీ భక్తి ఏందో. ఎవరికి తెలుసు నీ భక్తి ఏందో? ఎవరికి తెలుసు చెప్పు? నీ భక్తి ఎవరికి తెలుసు? దయ్యాలకి తెలుసు. నువ్వు ఎన్ని యాక్టింగ్లు చేసినా దయ్యం దగ్గర, దేవుడి దగ్గర దాక్కోలేవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, దేవుడి కంటే ఎక్కువగా పరీక్షించేదే దయ్యం నిన్ను. అందుకే ఆ దయ్యం పరీక్ష పెట్టినప్పుడు ఆ పరీక్షలో నీకు తగినంత సత్తా నీ దగ్గర లేకపోవడం ద్వారా ఆ దయ్యం నిన్ను ఏలుబడి చేస్తుంది. ఏ దయ్యం? కొన్ని ఆదివారాలు వాక్యం విన్నప్పుడు అనిపించేది మనసులో, ఛీ ఇక సీరియల్ చూడకూడదు, అబద్ధాలు, బూతులు, ఇక లోకంతో నాకు సంబంధమే లేదు, నేను దేవుని పెట్టినని ఇక్కడ నుండి బాగా గాలి పీల్చుకొని వెళ్తావు. ఇంటికి వెళ్ళగానే గాలి మొత్తం ఒక బెలూన్కి గాలి ఎలా పోతుందో నీ మనసు కూడా అలానే మారిపోతుంది. నా యేసయ్యకి కావాల్సింది బలిష్టమైన మనసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది విరిగి నలిగిన మనసు ఎవరికి కావాలి? యేసయ్యకి కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఉపవాస కూడికల్లో నీవు నీ మనసులో దేవునికి నువ్వు ఆలయాన్ని కట్టగలిగితే ఆయన దానిలో నివసిస్తాడు. హల్లెలూయా. దేహం ఎవరి ఆలయం? ఎవరి ఆలయం? దేవుని ఆలయం. మరి దేవుని ఆలయం సినిమా చూస్తుంటే దేవుని ఆలయం అని పేరు, నీకు ఏం చేస్తున్నావు? ఏం ఆడుతున్నావు? ఏం చేస్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? ఏ క్రియలు నువ్వు చేస్తున్నావు? ఎవడైతే దేవుని ఆలయాన్ని పాడు చేస్తాడో దేవుడు, నేను చెప్పను, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు ఎలా ఉన్నారు? ఈ రోజు నుండి సియోనులో ఉన్న నీవు దేవుని కృపను పొందుకుందువు గాక. సియోనులో ఉన్న నువ్వు దేవుని మహిమను అనుభవించుదువు గాక. సియోనులో ఉన్న నీవు ఆశీర్వాదానికి వారసురాలుగా చేయబడదువు గాక. హల్లెలూయా.
ఆలోచన చేయండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఐగుప్తు అనగా బంధకము. ఏంటిదట? బంధకం. అష్షూరు అనగా రోగాల కుప్ప. ఏ కుప్ప? రోగాల కుప్ప. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సియోనులో అనే ప్రజలు మొదట ఎవడి బంధకంలో ఉన్నారంటే ఐగుప్తు బంధకంలో ఉన్నారు. రెండోది అష్షూరు చేత కొట్టబడుతున్నారట. ఏం చేయబడుతున్నారు? చదవండి అక్కడ. అష్షూరు కర్రతో నిన్ను కొట్టి నీ మీద తన దండం ఎత్తిన వాడు భయపడద్దు. దేవునికి స్తోత్రం కలుగును కాక. అసలు కొట్టే అవకాశం ఇచ్చింది ఎవరు? కొట్టే అవకాశం ఇచ్చింది ఎవరండి? ఎవరిచ్చారు? అసలుకి యేసయ్య ఏమండి ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి ఏమండి ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తున్నప్పుడు వారు చాలా బలిష్ఠులను గెలుచుకుంటూ వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా బలవంతులు గెలిచారు, చాలా జ్ఞానవంతులు గెలిచారు. ఏమండి పరాక్రమశాలులు గెలుచుకుంటూ వాళ్ళు ఏమండి కానాలలో అడుగు పెడితే మరి ఈ యెషయా గ్రంథానికి వచ్చే వరకు అష్షూరు చేత కొట్టబడుతున్నారు. ఈరోజు ప్రారంభంలో ఉన్న భక్తి ఎప్పుడైతే చల్లారుతుందో అష్షూరు అప్పుడు నీ మీద అధికారం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రారంభంలో విశ్వాస వీరులంగా ఉన్నాం, ఇప్పుడు రాను 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 విశ్వాసంలో శూన్యులుగా అయిపోతూ వస్తున్నాం. విశ్వాసంలో ఏమైపోయాం? శూన్యులంగా. అందుకని అంటాడు ఏమండి నా దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది, యూదులలో ఎప్పుడైనా నేను ఇలాంటి విశ్వాసం చూడలేదు. ఈరోజున మీ జీవితంలో మీరు ఎప్పుడైతే ఏమండి దేవుణ్ణి నమ్మిన తర్వాత మీరు ప్రారంభపు స్థితి ఎలా ఉందో ముగింపు అంతకంటే మహిమకరంగా ఉండాలి. ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రారంభంలో ఉన్న భక్తి కంటే నీవు దేవుని మహిమలోకి చేర్చబడేటప్పుడు నువ్వు ఇంకా మహిమగా ప్రకాశించాలి. ప్రకాశిస్తున్నావా? ఆరిపోతున్నావా? అందుకే అష్షూరు కర్రతో నిన్ను కొడుతున్నాడు. అందుకే తెగుళ్ళు, అందుకే రోగాలు, అందుకే ఇక రకరకాలైన సమస్యలు నీ జీవితంలో విలయతాండమాడుతున్నాయి. అయితే భయపడద్దు. మారు మనసు పొందితే నా యేసయ్య నీ మీద నుండి వాడి దండాన్ని ఎత్తేసే విధంగా చేయబోతున్నాడు. ఆమె చెప్పు గట్టిగా. హల్లెలూయా. 1 మారు మనసు, 2 పాప క్షమాపణ. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈరోజు నా రోగాలు నీ జీవితంలో నుండి పోవాలంటే నీ పాపాలు క్షమించబడాలి. ఆమె చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. మీ అందరి ముందు నిలబడిన నేను సజీవ సాక్ష్యంగా దేవుని సన్నిధిలో చెప్తున్నాను. 2020 సంవత్సరంలో నాకు షుగర్ వచ్చింది. ఎప్పుడు వచ్చింది? 2020 సంవత్సరంలో షుగర్ వచ్చింది. ఫాస్టింగ్ ప్రేయర్స్ అయిపోయి మా సంఘంలో అందరూ భోజనాలు చేస్తూ ఉన్నారు. నేను కూడా వాళ్ళతో పాటు కలిసి భోజనం చేయాలనుకుని అలా లేచి నిలబడ్డాను. తెలియకుండానే కళ్ళు తిరిగి కింద పడిపోయాను. వెంటనే హాస్పిటల్లో తీసుకెళ్లారు, సెలెన్స్ పెట్టారు, అంతా చూశారు. తర్వాత బ్లడ్ టెస్టులు చేయగా షుగర్ అని తేలింది. ఎంత ఉందంటే 320 ఉంది. ఎంత ఉంది? 320 షుగర్ ఉంది. చాలామంది అన్న లేత వయసులో పాస్టర్ గారికి షుగర్ ఏంటి, పాస్టర్ గారికి షుగర్ ఏంటి, పాస్టర్ గారికి షుగర్ ఏంటి అన్నారు. కానీ నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను. ప్రభువా, అనేక మందికి స్వస్థత ప్రార్థన చేసి నా జీవితంలో స్వస్థత లేకపోతే నేను చేసే ప్రార్థన ఏమవుతుంది? వ్యర్థమవుతుంది. ప్రజలకు ఆశీర్వాదాన్ని ప్రకటించే నేను, నీ సాధనంగా నేను ఈ రోగంతో ఉండటం నాకు ఇష్టం లేదు, ఇలా తీసుకెళ్ళిపో, ఈ దరిద్రమైన జీవితంతో బ్రతకడానికి ఇష్టపడట్లేదని ప్రార్థన చేశాను. ఏ సమస్య అయితే నా జీవితంలో నేను తీసేసుకోవాలో ఆ సమస్యని దేవుని సన్నిధిలో ఎప్పుడైతే తొలగించానో ఆన్ ది స్పాట్ ఏమంటే 3 నెలల్లో షుగర్ నార్మల్ అయిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఏమండి అష్షూరు నిన్ను ఏలుబడి చేయటానికి గల కారణం పాపాలు క్షమించబడకపోవటం. ఈరోజున దేవుని సన్నిధిలో ఉన్న నీవు నీ పాపాలు క్షమించబడే విధముగా నిన్ను నువ్వు దేవునికి ప్రతిష్ఠించుకోవాలి. ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పాపం అనగా ఏంటంటే ఆజ్ఞ అతిక్రమమే. ఏంటది? సింపుల్. ఆజ్ఞ అతిక్రమమే పాపం. నువ్వు వ్యభిచార గృహానికి వెళ్ళవసరం లేదు, నువ్వు ఒకరి జేబులో డబ్బులు కొట్టే అవసరం లేదు, నువ్వు ఒకళ్ళ ఇంట్లో కన్న వేయాల్సిన అవసరం లేదు, నువ్వు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమండి వాళ్ళని పాడు చేయాల్సిన అవసరం లేదు, ఒక స్త్రీని నువ్వు ఆమెని ఏమండి ఒకవేళ నువ్వు మానభంగం చేయాల్సిన అవసరం లేదు. మోహాపు చూస్తేనే ఏంటదట? పాపం.
ఏంటది? ఒక స్త్రీని మోహపు చూస్తేనే పాపం. మరి ఇన్ని ఆజ్ఞలు పట్టుకున్న మనం ఏం చేస్తున్నామంటే అతిక్రమిస్తున్నాం. ఏం చేస్తున్నావు? అతిక్రమిస్తున్నారు చాలామంది. దేవుని సన్నిధిలో మీ దేహాలు దేవుని ఆలయంగా ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి. ఏ ఆలయంగా ఉన్నాయి? ఏ ఆలయం? కొద్దిగా గట్టిగా చెప్పండి. ఈ సౌండ్ రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీ ఆలయాలు ఏమన్నాయి? దేవుని ఆలయాలు. ఈ దేవుని ఆలయం దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, ఈ ఆలయం దేవుడు ఉన్నంతసేపే దీనికి విలువ. ఆమెను చెప్పు గట్టిగా. హల్లెలూయా. నీ దేహము దేవుని ఆలయం. ఇక్కడ కూర్చున్న ప్రతి యవనస్తులు దేవుని ఆలయంగా ఉన్నారు. వీరిని నువ్వు ఏ దృష్టితో చూస్తే అదే కొలత నీ జీవితంలో కొలచబడిద్ది. ఏ దృష్టితో చూస్తున్నావు? దేవుని సన్నిధిలో ఉన్న నీవు నీ జీవితంలో ఇంకా రోగాలు అనుభవించడానికి గల కారణం ఏంటంటే నీ పాపాలు ఇంకా క్షమించబడలేదు. ఈరోజు ప్రభు సన్నిధిలో ఈ ఉపవాస కూడికలో ప్రభుని అడగలిగితే ఆయన కనికరం కలిగిన దేవుడు, కృపాసత్య సంపూర్ణుడు. ఆయన నీ జీవితంలో నా శూరుని ఆయన కొట్టివేయబోతున్నాడు ఈరోజు. నమ్మిన వాళ్ళందరూ గట్టిగా చెప్పండి హల్లెలూయా. నీ జీవితంలో నా శూరుకి ఈరోజే సమాప్తం. ఆమెను చెప్పు గట్టిగా. హల్లెలూయా. నీ జీవితంలో నా శూరుకి ఇదే ఆఖరి రోజు. నీ 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 యొక్క శరీరంలో ఉన్న ఆ రోగానికి ఇదే ఆఖరి రోజు. కారణం ఏంటంటే నీ పాపాలు క్షమించుటకు నా యేసయ్య చేతులు చాపాడు. గట్టిగా చప్పట్లు కొట్టదు, గట్టి కొట్టండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొంచెం హల్లెలూయా. హల్లెలూయా. నా యేసయ్య నీ పాపాలని క్షమించుట కొరకు ఈ ఉపవాస కూడికలు ఆయన ఇక్కడ దిగి వచ్చాడు. హల్లెలూయా. నీ శాపాన్ని తొలగించుట కొరకు. నువ్వు ఏ రోగంతో ఉండి నలిగిపోతున్నావు. చాలామంది ఆదివారం ప్రార్థనకి రమ్మంటే కొంతమంది అంటారు, అయ్యగారు కాళ్ళు నొప్పులండి. ఏ నొప్పులు? కాళ్ళు నొప్పులండి, నడువుల నొప్పులండి. మొన్న మధ్య ఒక ఆమెను అడిగా, ఏంటమ్మా ఆదివారం ప్రార్థనకి రాలేదంటే మా విశ్వాసం ఏం చెప్పిందో తెలుసా? నా బాధ నీకేం చెప్పాను అయ్యగారో? ఏంది? ఏం లేదు, నడువుల నొప్పి అసలు తగ్గట్లా. ప్రార్థన తైలం రాసావా? రాసాను, తగ్గలా. ఏం చేసావు అంటే ఏం చేయలేదు అయ్యగారు, నేను ఇక నడువుల నొప్పి వస్తుందని పడుకున్నాను. దేవునికి స్తోత్రం. మరి మందిరానికి వచ్చావు కదా, స్వస్థత ప్రార్థన చేస్తారా అన్న. వచ్చింది, ప్రార్థన చేయించుకుంది, ఇంటికి పోయి ఫోన్ చేసింది, తగ్గలా. ఏం చేయాలా? తగ్గలేదు అయ్యగారు, నీ ప్రార్థన సరిగ్గా పని చేయట్లేదేమో. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేనేం చేయాలి? నా ప్రార్థన పని చేయట్లేదేమో నేను అనుకోవాలి కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. వెంటనే నేను ప్రభు సన్నిధిలో అడిగాను, ప్రభా ఎందుకు ఈ బిడ్డ జీవితంలో ఇలా జరగట్లేదంటే కొన్ని క్షమించబడనివి ఇంకా జీవితంలో పనిచేస్తూ ఉన్నాయి. ఈరోజున నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితంలో అశూరు తొలగిపోవాలంటే పాపాలు ఏం చేయబడాలి? ఏం చేయాలి? అందరు వినపడుతుందా? అందరూ ఒకసారి చెప్పండి. పాపాలు క్షమించబడాలి. అప్పుడు